చేసే ముందు వామ్ సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే మినిమం వామ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టార్టింగ్ కింద నుంచి పైకి వద్దాం. ఫస్ట్ ఇలా యాంకిల్ని రొటేట్ చేయాలి. 1 2 3 4 5 అలాగే ఆపోజిట్ డైరెక్షన్. 6 7 8 9 10 అలాగే రైట్ లెగ్ 1 2 3 4 5 ఆపోజిట్ డైరెక్షన్. 6 7 8 9 10 నెక్స్ట్ యాంకిల్స్ అయిపోయాయి కదా. నీస్ రొటేషన్. ఇక్కడ ఉండే ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, జాయింట్స్ ఫ్రీగా అవుతాయి. 1 2 3 4 5 సిమిలర్లీ ఆపోజిట్ డైరెక్షన్. 6 7 8 9 10 నెక్స్ట్ ట్రంక్ అన్నమాట. దీన్ని ఫ్రీ చేసుకోవాలి. కాలు మీద ఎంత దూరం, జస్ట్ ఒక అడుగు దూరం అడుగుతారు పెట్టుకుని ఇలా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 similarly opposite direction. 6 7 8 9 10 ట్రంక్ మూమెంట్ అయింది కదా, ఈ జాయింట్ ఫ్రీ అయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఇలా 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 ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు గాలి తీసుకోవాలి. ఇలా ముందుకు వచ్చేటప్పుడు గాలి విడిచిపెట్టాలి. ముందుకు వచ్చేటప్పుడు రెండు టచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇంకా రొటేట్. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు బ్రీత్ ఇన్, ముందుకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ అవుట్. 3 ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు గాలి తీసుకోవాలి. హాఫ్ రౌండ్ ఎక్సెల్, హాఫ్ రౌండ్ ఇన్హేల్. 4 5 similarly opposite direction. 6 7 8 9 10 షోల్డర్స్ ఫ్రీ అయిపోయి. నెక్స్ట్ నెక్ ఫ్రీ చేసుకోవాలి. స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు ఎప్పుడు ముందుకు బెండ్ చేయకూడదు. ఓకే, జాగ్రత్తగా చేయాలి. స్లోగా నెమ్మదిగా చేయాలి. నెక్ మూమెంట్, నెక్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి, నెరాలు నెక్ దగ్గర ఉండే నెరాలు చాలా సెన్సిటివ్ కాబట్టి స్లోగా చేయాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ తల నెక్ డౌన్ చేయాలి. నెక్ డౌన్ చేసి స్లోగా ఇలా ఈ చెవు అనేది షోల్డర్ టచ్ అయ్యే విధంగా, అలాగే వెనక్కి మళ్ళీ ఈ చెవు షోల్డర్ టచ్ అయ్యే విధంగా, అలాగే చిన్న అనేది ఇలా వచ్చేలాగా ఇలా 3 times స్లోగా నెమ్మదిగా కన్ఫ్యూషన్ చేయాలి. కళ్ళు తిరుగుతాయి. స్లోగా చేయాలి. 2 3 ఆపోజిట్ డైరెక్షన్. జనరల్గా ఇలా ఉండేటప్పుడు, నార్మల్గా ఉండేటప్పుడు బ్రీత్ తీసుకోవాలి. రొటేట్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. 3 కళ్ళు మూసుకొని స్లోగా నెక్ రొటేట్. ఇలా ఉండేటప్పుడు స్ట్రైట్గా ఉండేటప్పుడు గాలి తీసుకోవాలి. ఇలా ఉండేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. 1 అలాగే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సిమిలర్లీ చెవులు అనేది షోల్డర్ టచ్ చేయాలి. 1 అలాగే 2 ఇది కూడా అంతే. ఈ పొజిషన్లో బ్రీత్ తీసుకోవాలి. ఈ పొజిషన్లో బ్రీత్ అవుట్ చేయాలి. 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు నెక్ అటు ఇటు చేసాం కదా, అప్ అండ్ డౌన్. గాలి తీసుకుంటూ వెనక్కి స్ట్రెచ్ చేయాలి. గాలి విడిచిపెడుతూ ముందుకు చేయాలి. స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళు ముందుకు పెట్టి చేయకూడదు. అగైన్ రిపీట్. 3 4 5 నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయాలి. రిలాక్స్. ఇది సూక్ష్మ వ్యాయామాలు అంటారు. యోగా చేసే ముందు ఎప్పుడైనా ఈ సూక్ష్మ
దానికన్నా కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్ మనం వార్మ్ ఎలా చేయాలి చేసే ముందు జస్ట్ ఇలా తెలుసు కదా మీకు స్కిప్పింగ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ వచ్చేసండి 3 చేసుకోండి ఏమైనా పట్టేసినట్టు అనిపిస్తే 1 2 3 4 5 రిలాక్స్ రెండు చేతులు స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 ఇంకొంచెం స్పీడ్గా 1 2 3 4 5 6 7 8 ఇమేజెస్ అన్ని ఆప్షన్స్ కానీ ఫోటోసిప్స్ కానీ ఆ విధంగా స్ట్రెచ్ చేసుకోవాలి అలాగే ఒక 5 టైమ్స్ స్టెప్స్ 1 2 3 4 5 రిలాక్స్ నెక్స్ట్ రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి బ్రీతింగ్ గాలి బాగా తీసుకోవాలి బ్రీత్ అవుట్ ఇస్తారు 1 2 3 4 5 6 7 8 9 10 ఇందులో ఎలా బ్రీతింగ్ పెట్టాలి ఎలా అన్నట్టు బ్రీత్ తీసుకోవాలి ఎలా అన్నట్టు బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓకే 10 టైమ్స్ అలాగే ఈ సైడ్స్ కరగడానికి ఎలా ఉంటుందా ఈ పొజిషన్ బ్రీత్ తీసుకోవాలి పొజిషన్ బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అలా 10 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఆపోజిట్ ఇలా ఉన్నారు కదా ఈ పొజిషన్ బ్రీత్ తీసుకోవాలి బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 10 టైమ్స్ 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి లెగ్స్ లేపాలి ఆపోజిట్ 1 2 ఇది కూడా అంతే ఈ పొజిషన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ సింపుల్ గా ఈ జాయింట్స్ చేయాలి లెగ్ రొటేషన్ 1 అలా ఆపోజిట్ 2 3 4 5 6 7 8 9 10 next one चलो 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ దీంతో చిన్న చిన్న వామ్స్ యోగా చేసే ఉంటుందని క్లియర్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ఆసనాలు ఇది కూడా
వాక్ సంబంధించింది. అది ఎలా ఫస్ట్ తాడాసనం. తాడాసనం అంటే ఇలా ముందు స్ట్రెచ్ అవ్వాలి, వెన్నుపూస ఈ డైరెక్షన్లో బాగా స్ట్రెచ్ చేయాలి. అందు గురించి 2 చేతులు నిలబెట్టుకొని గాలి బాగా తీసుకుంటూ ఓన్లీ టోస్ పైన పైకి లేవాలి. ఇలా ముందుకు చూస్తూ ఉండాలి, అది బ్యాలెన్స్ అవుతుంది. అలా 10 సెకండ్స్ ఉండడం వల్ల వెన్నుపూస బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే చేతులను బాగా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. నెక్స్ట్ మళ్ళీ వెన్నుపూసను బాగా స్ట్రెచ్ చేయాలి. ఇలా ట్రీ పోజ్ అంటారు, వృక్షాసనం. ఈ కాలుని తీసుకొని వీలైనంత వరకు జంక్షన్లో పెట్టి మళ్ళీ 2 చేతులను స్ట్రెచ్ చేసి గాలి తీసుకుంటూ వెన్నుపూసను స్ట్రెచ్ చేయాలి. చేతులు బాగా రావాలి. 2 చేతులు ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. చెవులు పక్కన 2 చేతులు ఉండాలి, ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నుపూస స్ట్రెచ్ చేయడం వల్ల చిన్నపిల్లలు పొడుగు పెరుగుతారు అనమాట. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సిమిలర్లీ రైట్ సైడ్ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు వెన్నుపూసని ఈ డైరెక్షన్ స్ట్రెచ్ చేశాం కదా, ఇప్పుడు వెన్నుపూసని అటు ఇటు స్ట్రెచ్ చేయాలి. ఎలాగా? 2 చేతులు స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7th వన్ అలాగా ఈ పొజిషన్ గాలి తీసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ నుంచి ఇలా ఆర్క్ రావాలి. కొంతమంది చేతులు ఇలా ఫోల్డ్ చేస్తారు, ఇలా చేయకూడదు. ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఆర్క్ రావాలన్నమాట. ఇలా ఉండాలి. హోల్డ్. సిమిలర్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తే అదర్ సైడ్. ఈ చెయ్యి అనేది స్ట్రెచ్ చేయాలి, చెవు పైన ఉండాలి, స్ట్రెచ్ చేయాలి. హోల్డ్. బ్రీత్ అవుట్ చేస్తే అలా ఉండాలి. 1 2 3 ఉండగలిగిన సేపు ఉండాలి. తర్వాత నార్మల్ బ్రీతింగ్, ఎక్కువసేపు ఉండలేం కదా. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఏం చేసాం? వెన్నుపూసను ఫస్ట్ వెళ్ళలాగాము, తర్వాత వెన్నుపూసను అటు ఇటు తిప్పాము. నెక్స్ట్ థర్డ్ వన్ ట్విస్టింగ్. వెన్నుపూసను ట్విస్ట్ చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా బట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా అంతే. ఇలా ఉండేటప్పుడు గాలి తీసుకోవాలి, ట్విస్ట్ అయ్యేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు వెన్నుపూసను ఏం చేసాం? ఇలా లాగాము, అటు ఇటు తిప్పాము, టవల్ తిప్పినట్టు వెన్నుపూసని ట్విస్ట్ చేసాం. ఓకే, ఫోర్త్ వన్ వెన్నుపూస ఇంకో మూమెంట్, అదేంటిది ఫార్వర్డ్ బెండ్ అండ్ బ్యాక్వర్డ్ బెండ్. ఇలా బెండ్ బ్యాక్, బెండ్ ఫార్వర్డ్. ఇలా వెనక్కి స్ట్రెచ్ అయ్యేటప్పుడు గాలి తీసుకోవాలి, ముందుకు బెండ్ అయ్యేటప్పుడు గాలి విడిచిపెట్టాలి. ఓకే, నడుము ఫ్రీ చేసుకోవాలి అన్నమాట. ఇలా 2 చేతులు వీలైనంత వరకు అమ్ము దీన్ని టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. లేదంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఇలాగే కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది, మీకు ఎలా వీలైతే అలాగే కాలని మరీ దగ్గర పెట్టద్దు, బ్యాక్ పెయిన్ మరీ దూరం పెట్టద్దు. బెండ్ బ్యాక్, బ్రీత్ ఇన్, బెండ్ ఫార్వర్డ్, బ్రీత్ అవుట్, బెండ్ బ్యాక్, బ్రీత్ ఇన్, bend forward, breathe out, bend back, breathe in, bend forward, breathe out, bend back, breathe in, bend forward, breathe out. Simple, very simple. Bend. Hold 10 seconds. Hold on. Bend back. 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ బెండ్ అయ్యాం కదా, కంపల్సరీ
కంపల్సరీగా దానికి కౌంటర్ పోస్ట్ ఫార్వర్డ్ బెండ్ అప్ చేయాల్సిందే. కాబట్టి వీలైతే రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని ఇలా గాలి విడిచిపెడుతూ ఫార్వర్డ్ బెండ్ ఎంత వీలైతే అంత బలవంతంగా చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ ఇలా రెండు కాళ్ళు వీళ్ళంత దూరంగా పెట్టుకోవాలి. రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్ గాలి బాగా తీసుకోవాలి. త్రికోణాసన్ గాలి విడిచిపెడుతూ సైడ్కి బెండ్ అవ్వాలి. ఇలా వీళ్ళైతే రెండు చేతులు స్ట్రెచ్ చేసాం కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పుకోవాలి. రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా ఎంత వేలేదు అంత ఎలా. ఇంకా ఈజీగా ఉంటే ఇక్కడ చేయి పెట్టుకోవాలి. చేయి స్ట్రైట్గా ఉండాలి. చేయి వైపు చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. రైట్ లెగ్ వైపు తిప్పుకోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా ఇలా చేయి వైపు చూస్తుంటారు. నెమ్మదిగా ఇబ్బందిగా ఉంటే ఎక్కడైనా కాలు మీద పెట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా ఉంటే ఇక్కడ వచ్చాయి. ఇంకా ఈజీగా ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. మీ కన్వీనియన్స్ ప్రకారం మీ బాడీ ఎంతవరకు అలా వచ్చేస్తే అంతవరకే చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్. ఇలా తీసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేయడం బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు బ్రీత్ తీసుకోవాలి. ఓకేనా? రిపీట్. 1 2 3 4 5 6 7 8 9 అలా 9 పని ఇలా 1 వీలైతే చెయ్యి నెల వెనక్కి పెట్టి ఇలా ట్విస్ట్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దీంతో యోగా చేసే ముందు చిన్న చిన్న ఆసనాలతో మనం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీ ఫ్రీ అయిపోతుంది. చైర్ కానీ ఏమైనా ఉంటే ఇలా కూర్చొని ఇలా బాడీని ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు గాలి తీసుకోవాలి. ఇలా తిరిగేటప్పుడు గాలి విడిచిపెట్టాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 వన్ ఇలా 4 వెనక్కి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in and breathe out. 10 seconds. Hold. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. Normal breathing. Okay. ఈ విధంగా వెన్నుపూసను మనం ట్విస్ట్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా అలాగే వెంట్రికల్స్ కానీ ఏదైనా కానీ మనకి తీయాలి. అలాగే ఇది చేయలేని వాళ్ళు నిల్చొని కూడా చేసుకోవచ్చు. నిల్చొని ఎలా చేయాలి? అలా నిల్చొని గోడ పక్కన నిల్చొని ఇలా తిప్పుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Similarly, other side. Breathing pattern ఎలా చేయాలి? ఇలా ఉన్నట్టు గాలి తీసుకోవాలి. ఇలా ఉన్నట్టు గాలి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే
గాలి విడిచిపెట్టిన తర్వాత అలా ఆగాలి, ఉండగలిగిసేపు ఉండాలి. తర్వాత ఉండలేము అనుకున్నప్పుడు నార్మల్ బ్రీతింగ్ చేయాలి అన్నమాట. ఆసనంలో ఓ 30 సెకండ్స్ ఉంటే 30 సెకండ్స్ బ్రీత్ లేకుండా ఉండలేం కదా, అప్పుడు నార్మల్ బ్రీతింగ్ చేయాలి. ఓకేనా? ఇంకోటి, మన ఈ ఆర్మ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మన ఈ ఆర్మ్ స్ట్రింగ్స్ ఫ్రీ అవ్వాలి. ఇది వస్తేనే మనకి ఫార్వర్డ్ బెండింగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కాలు నిలబెట్టుకోవాలి, ఒక కాలు నిలబెట్టుకోవాలి, రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయాలి, బ్రీతింగ్ గాలి బాగా తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా రెండు చేతులు పెట్టి ఇలా హెడ్ ని టచ్ చేయాలి. 1 ఇలా ఉంటూ గాలి తీసుకోవాలి, ఇలా బెండేటప్పుడు గాలి తీసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇది స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ ఆఫ్ ది థై మధ్య స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల మనకి ఫార్వర్డ్ బెండింగ్ ఈజీగా వస్తుంది. సిమిలర్లీ రైట్ లెఫ్ట్ ఇది పొజిషన్ అన్నమాట. ఇలా పట్టుకోవాలి, స్ట్రెచ్ చేయాలి. స్టార్టింగ్ రాని వాళ్ళు ఇలా 1 2 ఇలా చేయాలి. ఈజీగా ఉండేవాళ్ళు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలా చేయాలి. అలాగే ఇక్కడ ఈ రెండు ఈ గ్లూటెస్ని మనం ఫ్రీ చేసుకుంటే మనకి ఫార్వర్డ్ బెండింగ్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ ఈజీగా వస్తుంది. అది ఎలా చేయాలంటే ఇలా పెట్టుకోవాలి, కాలని రెండు చేతులు స్ట్రెచ్ చేయాలి, రెండు బ్యాక్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఇలా 1 ఇలా ఫార్వర్డ్ బెండింగ్ ఉంది, స్ట్రైట్గా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఇవ్వండి. గ్లూటస్ మజిల్స్ అంటారు వాటిని. బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండేవాడిని గ్లూటస్ మీడియా, గ్లూటస్ మ్యాక్సిమా, గ్లూటస్ మినిమా, ఆ 3 మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. దీంతో మనకి వామప్ కానీ చిన్న చిన్న ఆసనాలు అనేవి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలు వేసుకుంటే బాడీ మొత్తం ఇంకా ఫ్రీ అవుతుంది అన్నమాట. రేపు మనం సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసు.